వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది, వాటికి పరిహారాలు ఏమిటి, ఏ దేవీ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకంగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనేటువంటివి ఏమిటి వృశ్చిక రాశిగా చెప్పబడుతున్నాయి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జాతక లక్షణాలు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను, సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, అలాగే విశాలమగు వక్షస్థలం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. స్థూలమైనటువంటి తొడలు, బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. అలాగే తల్లిదండ్రులను, గురువులను, ఆచార్యులను విడిచిపెట్టని వారు, వారి యందు ప్రేమాధిక్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే బాల్యమందు అనారోగ్యపరులుగా చెప్పుకోవచ్చును. రాజకీయ వ్యవహార నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. అలాగే తీవ్రమైనటువంటి కోపం అధికంగా కలిగినటువంటి వ్యక్తులు. అలాగే వీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. విశేషంగా వీరికి యోగకారకమైనటువంటి మంచి అభివృద్ధి పదంలోనికి రాణిస్తారు. అలాగే వీరు వ్యాపారంలో కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. వీరు వ్యాపార నైపుణ్యం కూడా తెలిసినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. ఇక వీరికి మరి ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుందని కనుక చూసుకున్నట్లయితే, ఫిబ్రవరి మాసంలో శుభ కార్యక్రమాలు చేయడం పూర్వకంగా ఏమిటంటే ధన వ్యయం అనేటువంటిది కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే మరి ముఖ్యంగా గృహానికి సంబంధించినటువంటి విషయాలలో, అంటే ఒక గృహం కొనుగోలు చేయడం పూర్వకంగా కానీ, లేదా ఒక మరి గృహ నిర్మాణం రీత్యా కానివ్వండి, ధన వ్యయం అనేటువంటిది కలిగే సూచనలు బాగుగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే గృహంలో భార్యాభర్తలకు మధ్యలో కొద్దిపాటి వివాదాల పూర్వకంగా సమస్యలు అనేటువంటిది కలగడము, వాటి పూర్వకంగా మనస్తాపం చెందడము, అలాగే బంధువర్గం నుండి కొద్దిపాటి విరోధములు సంభవించేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. అలాగే గృహంలో ఏమిటనంటే కాస్త అశాంతికర వాతావరణం ఏర్పడము, పుత్రపుత్రికాదులతో కొన్ని సమస్యలు ఏమిటి ఈ వృశ్చిక రాశి వారు ఎదుర్కొనే సూచనలు బాగుగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగాదుల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి ఉద్యోగ ప్రయత్నాదులు సఫలీకృతము కావడము, అలాగే ప్రైవేట్ ఉద్యోగులు, అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులు కానివ్వండి, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు బాగుగా గోచరిస్తూ ఉన్నాయి. వాటి పూర్వకంగా సంతోషంగా ఉంటారు. అయితే ముఖ్యంగా గనక ఫిబ్రవరి మాసంలో చూసుకున్నట్లయితే గృహంలో అశాంతికర వాతావరణము ఏర్పాటయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి వ్యాపార వృద్ధి కలుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది. కొత్త వ్యాపారం చేయడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అలాగే మరి విదేశీ ఉద్యోగ ప్రయత్నాదులు చేసేటువంటి వారు కూడా ఒక మంచి శుభవార్త అనేటువంటిది వింటారు. వ్యాపార అభివృద్ధి పదంలోనికి మంచి ఎలా చేయాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కొత్త వ్యాపార ప్రయత్నాదులు తప్పకుండా సఫలీకృతం అవుతాయి. అలాగే మరి పశు సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, అలాగే ఇంకా ఔషధ క్రయ విక్రయ సంబంధిత వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి మంచి యోగకారకంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా గృహంలో అశాంతికర వాతావరణం రీత్యా పని పైన దృష్టి అనేటువంటిది కేంద్రీకరించడం పూర్వకంగా కొన్ని అసహనము, కొన్ని పనులలో ఆటంకాలు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గృహంలో అశాంతికర వాతావరణం ఏర్పాటు కాకుండా చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మాసం బాగుగా గోచరిస్తుంది.
అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం, మరి ఆ పనులు నిర్విరామంగా చేయడం పూర్వకంగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేటువంటిది బాగుగా పడండి. వాహనాదుల పూర్వకంగా జాగ్రత్త అవసరం. వాటి పూర్వకంగా కొన్ని వాహన ప్రమాదములు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి వాహనాదులతో జాగ్రత్త. అలాగే దూర ప్రయాణాదులు చేసేటప్పుడు చక్కగా జాగ్రత్తగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం, అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకొని పూర్వకంగా కొద్దిపాటి మనస్తాపం చెందడం, గొడవలకు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మరి వీరు మంచి ఉత్తమ పరిస్థితులు పొందడానికై అలాగే మరి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఈ వృశ్చిక రాశి వారికి బాగుగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శన చేసుకోవడం పూర్వకంగా మీకు ఈ కుటుంబంలో అశాంతికర వాతావరణం కానివ్వండి, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కానీ కాస్త తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా చేసుకోవడం పూర్వకంగా యోగకారక పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా మీరు ప్రతినిత్యం కూడా ఓం నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు పొందుతారు. నమస్కారం. వ్యాపారస్తులకు మంచి వ్యాపార వృద్ధి కలుగుతుంది, ధనాభివృద్ధి కలుగుతుంది. కొత్త వ్యాపారం చేయడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అలాగే మరి విదేశీ ఉద్యోగ ప్రయత్నాదులు చేసేటువంటి వారు కూడా ఒక మంచి శుభవార్త అనేటువంటిది వింటారు. వ్యాపార అభివృద్ధి పదంలోనికి మంచి ఎలా చేయాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కొత్త వ్యాపార ప్రయత్నాదులు తప్పకుండా సఫలీకృతం అవుతాయి. అలాగే మరి పశు సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, అలాగే ఇంకా ఔషధ క్రయ విక్రయ సంబంధిత వ్యాపార సంస్థలు, రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారికి మంచి యోగకారకంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా గృహంలో అశాంతికర వాతావరణం రీత్యా పని పైన దృష్టి అనేటువంటిది కేంద్రీకరించడం పూర్వకంగా కొన్ని అసహనము, కొన్ని పనులలో ఆటంకాలు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గృహంలో అశాంతికర వాతావరణం ఏర్పాటు కాకుండా చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మాసం బాగుగా గోచరిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత లేకపోవడం, మరి ఆ పనులు నిర్విరామంగా చేయడం పూర్వకంగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేటువంటిది బాగుగా పడండి. వాహనాదుల పూర్వకంగా జాగ్రత్త అవసరం. వాటి పూర్వకంగా కొన్ని వాహన ప్రమాదములు జరిగేటువంటి సూచనలు గోచరిస్తున్నాయి. కాబట్టి వాహనాదులతో జాగ్రత్త. అలాగే దూర ప్రయాణాదులు చేసేటప్పుడు చక్కగా జాగ్రత్తగా ఉండడం, అప్రమత్తంగా ఉండడం, అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకొని పూర్వకంగా కొద్దిపాటి మనస్తాపం చెందడం, గొడవలకు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మరి వీరు మంచి ఉత్తమ పరిస్థితులు పొందడానికై అలాగే మరి కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉండండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం పూర్వకంగా ఈ వృశ్చిక రాశి వారికి బాగుగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శన చేసుకోవడం పూర్వకంగా మీకు ఈ కుటుంబంలో అశాంతికర వాతావరణం కానివ్వండి, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు కానీ కాస్త తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా చేసుకోవడం పూర్వకంగా యోగకారక పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా మీరు ప్రతినిత్యం కూడా ఓం నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం జపించడం పూర్వకంగా ఉత్తమ పరిస్థితులు పొందుతారు. నమస్కారం.